ఈజీ అయిపోతుంది వాళ్ళు ముగ్గురు కలవడం. కానీ బీజేపీని తెగదెంపులు తెచ్చుకొని తెలుగుదేశం కోసం తెలుగుదేశంతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏకపక్షంగా వెళ్లే పరిస్థితులు లేనప్పుడు చిరంజీవి గారి కేంద్రంగా జరగాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి గౌరవం ఇచ్చి బీజేపీతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారనుకోండి, కొంత నెగిటివ్ ఫీలింగ్ వెళ్తుంది కదా పవన్ కళ్యాణ్ గారికి. దట్టు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తారు వీళ్ళు? అది ఒక పెద్ద ఒక గౌరవప్రదమైన 40-50 సీట్లు ఇచ్చేసి ఆయనకు ఒక పవర్ షేరింగ్ ఇస్తే ఒక రకమైన పోలరైజేషన్ ఉంటుంది. అలా కాకుండా 10-15 ఇచ్చారనుకోండి, ఆ పోలరైజేషన్ లో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా తోటలు వస్తున్నాయి అవన్నీ. అందుకని బీజేపీ ఏ రోల్ పోషించబోతోంది అనేది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవచ్చు. ఆయన ఏ ప్లే చేస్తారో నాకు తెలియదు కానీ కోరుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒకటిగా ఉండి తెలుగుదేశం మిగతా వాళ్ళు ఒకటిగా ఉండి తాను ఒకటిగా ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుందనే ఆలోచన ఆయనకు ఉండొచ్చు. దానికి ఆయన చేయొచ్చు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏమి సంప్రదించకుండా అల్లూరు సీతారామరాజు గారి జయంతికి చిరంజీవి గారిని పిలుచుంటారా? పర్మిషన్ అవసరం లేకపోవచ్చు కానీ సంప్రదింపులు అయితే ఉంటాయి కదా, మాట్లాడుకుంటారు. పైపెచ్చు ఆ రోజు సభలో కూడా చిరంజీవి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అన్యాయంగా కనపడ్డారు, చాలా ఫ్రెండ్లీగా కనపడ్డారు. మామూలు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎట్లా పిలుస్తారు అని అనలేదు కదా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. దట్టు ఈ సినిమా గొడవల విషయంలో కూడా చిరంజీవి గారు చాలా గౌరవప్రదంగా పర్సనల్ గా ఒకసారి పోయి వచ్చినాడు. తర్వాత ఆ పర్సనల్ రిలేషన్ జగన్ గారితో కూడా మెయింటైన్ చేస్తాడు. చాలా మందికి అనుమానం ఎందుకు వస్తుందంటే జగన్ గారితో బాగున్నాడు, బీజేపీతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి ఏమైనా చేసేస్తారేమో అన్న ఆందోళన తెలుగుదేశం కలగచ్చు. కానీ అందువల్ల కొంచెం ఆసక్తికరంగా విషయాలు మారుతున్నాయి. అల్లూరి సీతారామరాజు గారి జయంతి పిలవడం, పద్మవిభూషణ్కి ఆయన అన్ని విధాల అర్హుడు, దాంట్లో డౌట్ ఏమి లేదు. కాకపోతే అలా ఆయనతో పాటు సమానమైన అర్హులు చాలా మంది ఉన్నారు కదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అయోధ్య దగ్గర పిలిచారు. ఆ గుడ్ రిలేషన్స్ కొంత అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది చిరంజీవి గారికి. ఇద్దరితో సమానమైన స్నేహ సంబంధాలు చిరంజీవి గారు మెయింటైన్ చేయడం వల్ల ఏదైనా చేస్తారేమో అన్న భయం మాత్రం తెలుగుదేశం ఉన్నట్టు కనిపిస్తుంది. చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఆయన రాజకీయ సన్యాసం చేశారు. ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యారు, విసుగు చెందారు అప్పట్లోనే. అతను పార్టీ పెట్టేటప్పుడే ఎంతో అట్లా ఏదో ఆలోచించి ఎవరికేదో పెట్టారు. అది మాదిరి పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకోండి, కానీ అనుకున్నంత చేయలేదు. అప్పుడే విసుగు చెందారు. తర్వాత ఇక పూర్తిగా అది వదిలేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన ఏ పార్టీతో అయినా కానీ రాజకీయంగా ఆయన ఆలోచనలు ఉండవు. రెండోది, ఒకవేళ ఆయన ఎంపీ ఇవ్వాలనుకోండి, కాసేపు ఇవ్వాలనుకునేటట్టయితే యూపీ నుంచి బీజేపీ నుంచో లేకపోతే ఏదో ఒకటి అట్లా ఇచ్చే బదులు ప్రెసిడెంట్ నామినేటెడ్ కళాకారులకి ఉంటాయి కదా, దానికి ఆయన మోస్ట్ కదా రాష్ట్రపతి నామినేట్